హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ప్రతిసారి లాగే మనం ఈరోజు కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ ప్లేస్ ఏంటంటే హైకింగ్ చేసే వాళ్ళకి, నేచర్ లవర్స్కి, వాటర్ ఫాల్స్ ఎక్కువ చూడాలనుకునే వాళ్ళకి, లేదంటే వాటర్ రైడ్స్ చేయాలనుకునే వాళ్ళకి, ఇంత బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకి ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి. ఆ ప్లేస్ ఏదో కాదు, ఖజ్రాత్. ఈ ఖజ్రాత్ అనే ప్లేస్కి మనం ఎలా వెళ్ళాలి, లేదంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ఉంటాయి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఫస్ట్ ఖజ్రాత్ రీచ్ అవ్వాలి అంటే మనకి టూ పాసిబుల్ వేస్ ఏంటంటే ముంబై లేదంటే పూణే. ముంబైకి కానీ పూణేకి కానీ మనం రీచ్ అయితే ఖజ్రాత్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముంబై నుంచి కానీ పూణే నుంచి కానీ మనకి అరౌండ్ 2 hours డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో 2 hours డ్రైవ్ చేస్తే మనకి రోడ్ వేస్ కూడా ఉంటాయి. సో రోడ్ వేనే వెళ్తాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, లేదంటే మీకు క్యాబ్స్ కానీ ట్రావెల్స్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఖజ్రాత్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే పెత్ ఫోర్ట్. ఈ పెత్ ఫోర్ట్ ఏంటంటే కొండ పైన ఉంటుంది అనమాట, చాలా చిన్న ఫోర్ట్. కానీ ఈ కొండ పైకి వెళ్ళి మనం ఆ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే మన వెహికల్స్ ఏవి వెళ్ళవు. సో కింద పెత్ అనే గ్రామంలో నుంచి మనం 4 kilometers, అరౌండ్ 4 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ట్రెక్కింగ్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే పైన మనకి ఫుడ్ ఎమ్యూనిటీస్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం ముందే బ్యాక్ ప్యాక్ లో ఫుడ్, వాటర్, ఒక అంబ్రెల్లా, ఏదైనా క్లోత్స్, ఎక్స్ట్రా క్లోత్స్ తీసుకోండి. ప్లస్ మీకు ఒక టార్చ్ లైట్, కొన్ని ఫస్ట్ ఎయిడ్ కిట్. సో ఇవన్నీ మీరు జాగ్రత్త పెట్టుకొని తీసుకెళ్ళండి, ఎందుకంటే పైన మీకు అవైలబిలిటీ ఉండదు. సో వాటర్, ఫుడ్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీకు పైన అక్కడ క్యాంటీన్లు కానీ అలాంటివి ఏమి ఉండవు. సో ఈ పైకి వెళ్ళిన తర్వాత ఈ పెత్ ఫోర్ట్ లో మనకి బ్యూటిఫుల్ గా ఉంటది. మీరు అక్కడికి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు ఒక ఫారెన్ కంట్రీకి వెళ్తే ఎలా ఫీల్ ఉంటుందో, సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే ఫీల్ ఉంటుంది అనమాట. కాకపోతే ట్రెక్కింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇది మీకు పైకి వెళ్ళే కొద్దీ చాలా అంటే మీకు ఇలా కొండ పైకి ఎలా వెళ్తుంటే ఇలా స్ట్రైట్గా ఎలా ఉంటుందో అలా ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ ఎలా అంటే మీకు తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మోకాల పర్వతం వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనకి స్లాంగ్ ఫ్లైట్ అలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. సో సింగిల్ గా వెళ్ళడం అవాయిడ్ చేయండి, ఒక గ్రూప్ గా వెళ్తే చాలా బాగుంటది. సో ఈ పెత్ ఫోర్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఆ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే బీవూరి వాటర్ ఫాల్స్ అనమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లస్ మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు అనమాట. లైక్ గవర్నమెంట్ బస్సెస్ కానీ అలాగేం ఉండదు. మీ ఓన్ వెహికల్స్ కానీ లేదంటే ఆటోస్, క్యాబ్స్ అలాంటివి బుక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ లో మనకి చాలా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ రివర్ రాఫ్టింగ్, వాటర్ రాపెల్లింగ్. వాటర్ రాపెల్లింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఆ పైన వాటర్ ఫాల్స్ ఎంత పైకి ఉంటుందో ఆ పై నుంచి మనకి రోప్స్ వేసుకొని మనం దాన్ని జాగ్రత్తగా దిగుతూ ఉంటాం కదా. సో ఆ వాటర్ మధ్యలో నుంచి మనం అలాగా ఆ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పైకి వెళ్ళడానికి మనం అరౌండ్ ఒక 15-20 minutes ట్రెక్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ పైన వాటర్ రాప్లింగ్ చేయాలి అనుకుంటే. లేదనుకుంటే కింద వాటర్ లో ఫన్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, మీకు ఫుడ్, వాటర్ అవైలబిలిటీ ఉండదు. సో మీరు ఓన్ గా ముందే ఫుడ్, వాటర్ తెచ్చుకుంటే బెటర్. ఎలాగో వాటర్ ఫాల్కి వెళ్తున్నాం అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎక్స్ట్రా క్లోత్స్ ఆల్రెడీ పెట్టుకుంటాం కాబట్టి. సో ఈ వాటర్ ఫాల్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే ఎండీస్ ఫిలిం వరల్డ్. సో ఇక్కడ ఈ ఎండీస్ ఫిలిం వరల్డ్ లో చాలా పెద్ద సినిమా షూట్ అయ్యాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే జోధా అక్బర్ ఫిల్మ్ అక్కడే షూట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అక్కడ కనిపిస్తుంటాయి. బాజీరావ్ మస్తాని, సో ఆ బాజీరావ్ మస్తాని సినిమాలో కూడా చాలా స్పాట్స్ ఇక్కడే షూట్ చేశారనమాట. సో ఈ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మనం 500 rupees టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఆ లోపలికి వెళ్ళడానికి 500 rupees టికెట్ తీసుకోవాలి. ఇది అరౌండ్ 45 acres లో ఎక్స్పాండ్ అయి ఉంటుంది. చాలా సినిమాలు, పెద్ద సినిమాలన్నీ ఇక్కడ షూట్ జరిగాయి. ప్లస్ ఇక్కడ మనకి ఏంటంటే ఒక విలేజ్ లో అట్మాస్ఫియర్ లో మనకి సినిమా షూట్ చేసేటప్పుడు ఆ సెట్ ఎలా వేస్తారు, ఆ సెట్ ఎలా ఉంటది, లేదంటే పెద్ద కోటలు, లేదంటే పెద్ద ప్యాలెస్లు, అవన్నీ ఆల్రెడీ అక్కడ సెట్ చేసి ఉంటాయి. మనకి హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఎలాగుంటుందో ఆ కైండ్ ఆఫ్ లో ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. చాలా సినిమా స్పాట్స్ అన్ని మీకు అక్కడ చూస్తే మీ పాత సినిమాలన్నీ మెమరైజ్ చేసుకుంటే చాలా స్పాట్స్ మీకు అక్కడ కనిపిస్తుంటాయి. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లస్ మనకి అక్కడ లోపల ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు. సో మనం వాక్ చేసుకుంటేనే మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటంటే కొండానా కేవ్స్. ఈ కేవ్స్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇవేంటంటే ఆ పాతకాలంలో బుద్ధులు వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళు స్టే చేసుకోవడానికి ఈ దట్టమైన అడవిలో ఈ కేవ్స్ ని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. దీని లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ అరౌండ్ ఒక 16 caves వరకు ఉంటాయి అనమాట. సో ఈ కేవ్స్ లో ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇది మీరు ఒక స్పెసిఫిక్ సీజన్ అంటే రైనీ సీజన్ లో కనుక మీరు ఎక్స్ప్లోర్ చేస్తే, మీరు బాహుబలిలో ఆ కొండ ఎక్కేటప్పుడు ఆ మధ్యలో, కొండ మధ్యలో ఉన్నప్పుడు బయట నుంచి ఇలా వాటర్ ఫాల్ పడుతుంటది కదా. సో అక్కడ ఎలాగైతే మీకు అనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే ఉంటది అనమాట. ఓన్లీ ఇన్ రైనీ సీజన్.
ఈ రైనీ సీజన్ లో మాత్రమే మనకి ఈ వ్యూ దొరుకుతుంది. ఇంక వేరే ఏ సీజన్ లో చేసినా ఈ నేచర్ బ్యూటీని మనం ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఈ ప్లేస్ ని మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే ఉల్లాస్ వ్యాలీ అండ్ రివర్. ఈ ఉల్లాస్ వ్యాలీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ చాలా చాలా వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటది, నేచర్ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటది, నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఈ ఉల్లాస్ వ్యాలీలో మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఉల్లాస్ వ్యాలీలో కూడా సేమ్ ప్రాబ్లం, మనకి ఫుడ్ వాటర్ అలాంటివి ఉండవు, స్టే చేయడానికి కూడా ఉండదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ఉల్లాస్ వ్యాలీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అరౌండ్ 1 డే పడుతుంది అనమాట. సో మనం జాగ్రత్తగా గొడుగులు కానీ, రెయిన్ కోట్, మన డ్రెస్సెస్ ప్యాక్ చేసుకోవాలి, ఫుడ్ వాటర్, అలాగే ఒక టార్చ్ లైట్ కూడా ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ కదా, మధ్య మధ్యలో చాలా చీకటిగా ఉంటది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ఈ ఉల్లాస్ రివర్ ఉంది కదా, అక్కడ వాటర్ రైడ్స్ చాలా బాగుంటాయి. లైక్ రివర్ రాఫ్టింగ్, బోటింగ్, రెపెల్లింగ్, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. సో అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే కొండేశ్వర టెంపుల్. కొండల మధ్యలో ఈశ్వర టెంపుల్ ఉంది కాబట్టి కొండేశ్వర టెంపుల్ అంటారనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కొండల మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ పడతా ఉంటే ఆ వాటర్ ఫాల్స్ పక్కనే ఆనుకొని ఈ టెంపుల్ ఉంటది. ఈ కొండేశ్వర టెంపుల్ లో దగ్గర ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఈ చుట్టుపక్కల వాటర్ కూడా ఉంటది. సో ఇక్కడ మనం వాటర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ప్లస్ వాటర్ లో తడిసి స్విమ్మింగ్ చేసుకుంటూ ప్లస్ మన టెంపుల్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే మీరు రైనీ సీజన్ లో వెళ్తే ఇక్కడ అన్ని టెంపుల్స్ మీరు చూడలేకపోవచ్చు. ఎందుకంటే ఇది వాటర్ దగ్గరలో ఉంటది కాబట్టి మనకి రైనీ సీజన్ లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటది. సో సగం టెంపుల్స్ వాటర్ లో మూసుకుపోతాయి. సో బెటర్ ఏంటంటే అన్ని టెంపుల్స్ మీరు కవర్ చేయాలి అనుకుంటే కనుక రైనీ సీజన్ మాత్రం అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత సీజన్ లో అయితే మీకు వాటర్ బాగానే ఉంటది, ఎంజాయ్ చేయడానికి బాగుంటది, స్విమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్ లాగా బాగుంటది, టెంపుల్స్ అన్ని విజిట్ చేయొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఈ కొండేశ్వర టెంపుల్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి కపోలి. దీనికి ఒక స్పెసిఫిక్ స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అంటే మీకు అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంటాయి అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేచర్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ దీన్ని అడ్వెంచర్ చేయాలి అనుకునే వాళ్ళు, లేదంటే వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది బుక్ నెంబర్ 1 స్పాట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీస్ ఉంటాయి. ప్లస్ ఇంకా దగ్గరలో మనకి అడ్వెంచర్ పార్క్స్ కూడా దొరుకుతాయి. అడ్వెంచర్ పార్క్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ అడ్వెంచర్ పార్క్స్ లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఎంజాయ్ చేయడానికి అయితే మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ అని చెప్పాలి. సో ఇక్కడ యాక్టివిటీస్ అన్ని మనం ఎంజాయ్ చేయడానికి, లేదంటే ఈ టూర్ ని ఇక్కడ కపోలిని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అరౌండ్ మనకి 1 to 1.5 డే కంప్లీట్ గా పడుతుంది అనమాట. సో అన్ని ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ కపోలితో మన ట్రిప్ ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నమ్ముతున్నాను. సో మీకు నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.